దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ తీసుకురాబోతుంది. ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వెలికితీసి దానిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని లాకర్లలో లేదంటే ఇళ్లలో భద్రపరుచుకుంటూ ఉంటారు. కానీ ఈ కొత్త విధానం ద్వారా ఆ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల ప్రజలు ఆదాయం పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారంపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే లాభాలపై పన్ను మినహాయింపు కూడా ఇస్తారు. ఆదాయం పొందే వీలు కూడా ఉంటుంది. అండ్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే బంగారంపై నిర్ణీత వడ్డీ రేటు లభిస్తుంది. అంతేకాకుండా ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే లాభాలపై పన్ను మినహాయింపు అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఇస్తారు. కనీసం పరిమితి 10 గ్రాములు ఉండాలి. అంటే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా సరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలుగా నిబంధనలు సరళతరం చేయబోతున్నారు. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రజల నుంచి సేకరించిన బంగారాన్ని జ్యువెలరీలకు నేరుగా సరఫరా చేసే ఈ పాలసీని రూపొందించారు. భారతీయుల వద్ద టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ బంగారం బయటకొస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం దిగుమతులపై మన దేశం ఆధారపడడం తగ్గుతుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాలసీకి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలను కేంద్రం రిలీజ్ చేయనుంది. ఇదిలా ఉంటే ఈ స్కీమ్ పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కు అప్డేటెడ్ వర్షన్గా ఉంది. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది.